Subscribe to Color Frames. స్కాట్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసింది. అయితే కంగారు జట్టు ఈ లక్ష్యాన్ని 62 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. దీంతో టీ20 ఇంటర్నేషనల్లో పవర్ ప్లే సమయంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా జట్టు పేరిట నమోదైంది. ట్రావిస్ హెడ్ మరోసారి చెలరేగిపోయాడు. తన విధ్వంసకర ఆటను మరోసారి బౌలర్లకు రుచి చూపించాడు. 4లు 6లతో మైదానాన్ని హోరెత్తించాడు. కేవలం 25 బంతుల్లోనే 80 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ 17 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ భారీ ఇన్నింగ్స్ ద్వారా టీ20 క్రికెట్లో ఆస్ట్రేలియా తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని సాధించిన మార్కస్ స్టోయినిస్తో సమానంగా చేరుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున టీ20లో మార్కస్ స్టోయినిస్ కూడా 17 బంతుల్లో 50 సాధించాడు. ఈ మ్యాచ్లో హెడ్ 25 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో 12 4లు మరియు 5 6లు ఉన్నాయి. అయితే మరింత దూకుడుగా ఆడే క్రమంలో హెడ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. దీంతో సెంచరీని మిస్ అయ్యాడు. ఆస్ట్రేలియా తరపున టీ20లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన బ్యాట్స్మెన్ల జాబితా ఒకసారి చూసినట్లయితే ట్రావిస్ హెడ్ 17 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా మార్కస్ స్టోయినిస్ కూడా 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. డేవిడ్ వార్నర్ 18 బంతుల్లో, గ్లెన్ మ్యాక్స్వెల్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. కాగా హెడ్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసి పాల్ స్టెర్లింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 మ్యాచ్ పవర్ ప్లేలో పాల్ స్టెర్లింగ్ 67 పరుగులు చేశాడు. కాగా ట్రావిస్ హెడ్ 73 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితా ఒకసారి చూస్తే ట్రావిస్ హెడ్ 73, 2020లో పాల్ స్టెర్లింగ్ 67 పరుగులు, 2018లో కోలిన్ మున్రో 66, 2023లో క్వింటన్ డికాక్ 64 పరుగులు చేయగా 2018లో ఎవిన్ లూయిస్ 62, 2024లో జాన్సన్ చార్లెస్ 62 పరుగులు సాధించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.